వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఎన్నికల ప్రచారంలో విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పాలకొల్లు నియోజకవర్గంలో ఇలాంటి ఘటనే ఒకటి ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్కు కూటమి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ బరిలో నిలిచారు. అలాగే వైసీపీ నుంచి గూడూరి ఉమాబాల ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నాయకులిద్దరూ ఒకరికొకరు ఎదురుపడడంతో స్నేహపూర్వకంగా పలకరించుకున్నారు. రాజకీయంగా మాత్రమే ప్రత్యర్థులమని, వ్యక్తిగతంగా ఒకరికొకరు స్నేహితులమే అన్నట్లు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. పాలకొల్లు టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు కూడా గూడూరి ఉమాబాలతో కరచాలనం చేసి ఆత్మీయంగా పలకరించారు. ఈ ఘటన చూపలను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీంతో మీడియా ఈ అరుదైన సన్నివేశాన్ని తమ కెమెరాలో బంధించింది. ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి, సంక్షేమానికి పట్టం కట్టాలని భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం ఆయన వీరవాసరం మండలంలోని వీరవల్లిపాలెం, చింతలకోటి గరువు, వడ్డిగూడెం, పెరికిపాలెం, నందమూరి గరువు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేశామని, ఇంటింటికి ఉచితంగా కొలాయిలు ఇవ్వడానికి జలజీవన్ మిషన్ పథకంలో నిధులు మంజూరు చేసి చాలా వరకు పనులు నిర్వహించినట్లు తెలియజేశారు. కరోనాతో 2 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిందని, అయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనుకడుగు వేయకుండా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేశారని అన్నారు. ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్ల చేత పింఛన్లు పంపిణీ చేస్తుంటే చంద్రబాబు కుట్రపూరితంగా అడ్డుకున్నారని అన్నారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం. మా ఇద్దరికి కూడా ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. ఎంపీకి, ఎమ్మెల్యేకి కూడా ఓటేసి గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలను బట్టి మనం ఎక్కడైనా సరే అభివృద్ధి కోసం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమం కోసం నవరత్నాలు అమలు చేయడం ద్వారా అనేక మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనం జిల్లా కేంద్రాన్ని సాధించుకోవడానికి ముఖ్యమంత్రి గారితో పోరాడి జిల్లా కేంద్రాన్ని సాధించుకోవడం కూడా జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు భీమవరం వచ్చినప్పుడు ముఖ్యంగా మన గుంతేరు ట్రైన్ మీద బ్రిడ్జ్ అడిగి, అలాగే తక్కువ ట్రైన్ మీద కూడా మచ్చిపూరి దగ్గర రైతులకి ఇబ్బందిగా ఉందని, ఎందుకంటే R&B రోడ్డు వెళ్ళింది, దాని కింద తూరలు పెట్టేసి మామూలుగా రోడ్డు వేసుకెళ్ళిపోవడం జరిగింది. అక్కడ రైతులందరూ వీరవాసరం మండలం భీమవరం నియోజకవర్గంలో కలవకముందే నా దగ్గరికి వచ్చి డీలిమిటేషన్లో వచ్చినప్పుడు వారందరికీ కూడా చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఎక్స్ట్రా 4 తూరలు పెట్టించడం జరిగింది. కానీ అది తాత్కాలికమైన పరిష్కారమే. తర్వాత 2009 తర్వాత నేను పోటీ చేయలేదు. 2014లో పోటీ చేసి ఓటమి పాలయ్యాం. మళ్ళీ 2019లో మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి చేత హామీ పొందడం జరిగింది. తక్కువ ట్రైన్ మీద, అలాగే గుంతేరు ట్రైన్ ఇక్కడ ప్రజల చిరకాల వాంచది. వీరాసరం మండలానికి సంబంధించిన ప్రజల చిరకాల వాంచ. ముఖ్యమంత్రి గారి ఎస్యూరెన్స్ హామీ తీసుకున్నాం. దానికి చాలా దగ్గర సమయంలోనే మనకి ఇది జరిగింది. అంతకు ముందే కనుక ఒక 1-2 సంవత్సరాల ముందు కనుక ఒక మీటింగ్ జరుగుతుంటే ఈ పాటికి బ్రిడ్జ్ కూడా అయిపోయి ఉండేది. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు హామీ తీసుకున్న తర్వాత దానికి సంబంధించి రేపు ఎన్నికలు వెంటనే కూడా పని మొదలుపెట్టి మనం సంవత్సరం లోపు ఆ బ్రిడ్జి నిర్మాణం చేసుకుని ఏదైతే ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటున్నారో ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి మరి అందరి విషయాల్లో కూడా సంతోషాన్ని, ఆనందాన్ని చూడాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా గ్రామం నుంచి కానీ, మండలం నుంచి కానీ మాకు ఇది కావాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ప్రజల నోటంట ఎంత తెలుసుకుని, ప్రజల అవసరాలు తెలుసుకుని ఈ బ్రిడ్జి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మనం ఇంచుమించుగా ఒక 15-20 అడగడం జరిగింది. అడిగితే దాంట్లో ముఖ్యంగా ఆయన కూడా ఇక్కడ ప్రజల అవసరాలు ఏది ప్రాముఖ్యమైన ఉన్నాయని తెలుసుకుని దీనికి గుంతేరు ట్రైన్ మీద, తక్కువ ట్రైన్ మీద బ్రిడ్జిలు, అలాగే భీమవరం ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఫుట్పాత్ బ్రిడ్జికి పక్కనే ఇంకో ఫుట్పాత్ బ్రిడ్జి, ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పడానికి మీ అందరికీ కూడా సంతోషిస్తున్నా. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకుంటే ఏదైతే నవరత్నాలు ప్లస్ అనే ఈ పథకాలన్నీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా గతంలో మనం చూసాం, గత ప్రభుత్వాలు, అది టీడీపీ ప్రభుత్వం కావచ్చు, అది 650 వాగ్దానాలు ఇచ్చి అన్నీ కూడా మోసం చేయడం జరిగింది. ఒక్క వాగ్దానం కూడా అమలు చేయాల. అలాగే మళ్ళీ కొత్తగా సూపర్ 6 అని చెప్పొస్తున్నారు.
సూపర్ 6 అని వచ్చేటప్పుడు దాంట్లో వృద్ధులకి 4,000 పెన్షన్ అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు యాడ్లోకి వచ్చేసరికి ఆ వృద్ధులకి 4,000 పెన్షన్ అనేది తీసేయడం జరిగింది. ముఖ్యంగా మేనిఫెస్టోని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ చేతికిస్తే మేము ముట్టుకోమని చెప్పి అనడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి గ్యారంటీలకి మామూలుగా మోడీ గారు కూడా నమ్మడం లేదు. మనకన్నా తెలివైనాడు ఆయన, కానీ మనల్ని తెలివి తక్కువగా చంద్రబాబు నాయుడు గారు లెక్కేస్తున్నాడు ఆయన. ఏంటంటే మనం నమ్ముతాం మళ్ళీ మోసపోతాం అని చెప్పి. నిజంగా గతంలో ఏదైతే హామీలు నిజంగా ఆడపిల్ల పుట్టిన వెంటనే 25,000 వాళ్ళ పేరెంట్ డిపాజిట్ చేస్తా అన్నాడు. గ్యాస్ బండ్కి ప్రతి నెల కూడా 100 రూపాయలు తగ్గిస్తానని హామీ ఇచ్చాడు 2014లో. మరి గ్యాస్ బండ్కి 100 రూపాయలు నెలకు తగ్గించలేకపోయాడు ఆయన. ఇప్పుడు 3 బండ్లు ఫ్రీగా ఇస్తానంటాడు. ఇవన్నీ కూడా ఏంటంటే అటు కర్ణాటకలోను లేదా తెలంగాణలోను అలాగే మనయి అన్నీ కూడా కాపీ కొట్టి పేర్లు మార్చి అదే హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలకు సంబంధించి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏదైతే ఓబీసీలకు కానీ కాపులకు కానీ అలాగే బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు కానీ ఇస్తున్న చేయూత కార్యక్రమానికి సంబంధించి 18,750 రూపాయలు 4 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఇచ్చేదాన్ని దాన్ని 1,50,000 రూపాయల దాకా పెంచి ఇప్పుడు 4 సంవత్సరాలు తీసుకున్నాం కదా 75,000 ఇచ్చేసారు కదా, ఇది ఇంతటితో ఆగిపోయింది అనుకోకుండా మళ్ళీ ఇంకొక 4 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళకి ఇచ్చే విధంగా. ఎవరైనా ఈ హామీలు నమ్మి మోసపోతే కనుక ఇంకా అంతకన్నా దురదృష్టవంతులు ఎవరు ఉండరని చెప్పి వాలంటీర్ల విషయంలో కక్షగట్టి కోర్టులకు వెళ్ళి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఇవాళ వాళ్ళ బ్యాంకులకు వెళ్ళి తీసుకునేటట్లుగా చాలా ఇబ్బందులు పడేటట్లుగా అనేక మంది వృద్ధులు మరణానికి కారణమైన తెలుగుదేశం పార్టీకి వచ్చి ఎన్నికల్లో ఆ కూటమికి గట్టిగా బుద్ధి చెప్తారని కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకునే ముందు మరి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని వాసవి వర్తక సంఘ భవనంలో వర్తక వాణిజ్య వ్యాపార సంఘాలతో కూటమి నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నుంచి పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మల రామానాయుడు, నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ వర్తకులకు సంక్షేమానికి విశేష కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పాలకొల్లు వ్యాప్తంగా ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు రైల్వే అండర్ గ్రౌండ్ల నిర్మాణానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అలాగే తన గెలుపునకు సహకరించాలని ఆయా సంఘాలను కోరారు. అదేవిధంగా గోల్డ్ స్మిత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఆ సీజన్లో మరి వాళ్ళు కూడా వ్యాపారం చేస్తే గోల్డ్ స్మిత్ వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా ఏ రకంగా సహాయపడడం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే కిరాణా ఇటువంటి షాపుల మీద విజిలెన్స్ చేసి ఆ రోజు వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తే మరి ఆ రోజు కలెక్టర్ భాస్కర్ గారితో కూడా మాట్లాడి ఆ కేసులు కూడా ఎత్తేయండి. ఫస్ట్ టైం ఏదైతే ఫైన్ అయితే తగ్గిస్తూ ఉండడం జరుగుతుంది. జనరల్గా తగ్గించడం కాదు, పెట్టిన మన పాలకొల్లులో కేసులు ఎత్తేయడమే కాదు, దానివల్ల మొత్తం జిల్లాలోనే ఆ కేసులన్నీ కూడా విజిలెన్స్ యాదవులు తీసేసేటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా పనిచేసిన వ్యక్తిగా మీ అందరికీ తెలుసు. అదేవిధంగా పాలకొల్లు మెయిన్ రోడ్డు ఉంది, అది కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ రోజు సత్యనారాయణ గారు ఆయన కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఛాంబర్లో 5-6 మీటింగ్లు చేసి మీకు ఏ ఇబ్బంది లేకుండా ఆ రోజు ఆలోచన చేసి, ఎందుకంటే అది 60 ఫీట్ మాస్టర్ ప్లాన్లో ఉంటే 60 అడుగులు మాస్టర్ ప్లాన్ కనుక పనిచేస్తే మొత్తం ఎవరి కూడా కనపడదు. అందుకే దాన్ని 40 ఫీట్గా పిలిచి ఆ 40 ఫీట్లోనే మళ్ళీ 10 ఫీట్ రైడ్ కూడా అందులోనే ఎడిషన్ చేసుకుంటాం. 5 ఫీట్ 5 ఫీట్ అది కూడా మళ్ళీ డబ్బులు ఎక్కువైనా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెట్టి దానికి కూడా పైన క్లోజ్ చేసేసి రోడ్డు మాదిరిగా 40 ఫీట్ చూపించి అటు ఇటు మీకు పార్కింగ్ ఉపయోగపడేటువంటి విధంగా మీకు ఏ ఇబ్బంది లేకుండా చేసి దానివల్ల ఇంకొక 100 సంవత్సరాల వరకు ఎవరు మీ షాపులను టచ్ చేయడం విధంగా డ్రైనేజ్ కట్టేసేటప్పుడు యాక్సిడెంట్ చేయడం కూడా వాడికి అవకాశం లేకుండా ఆ రకంగా ఒక పర్మనెంట్ ప్రాసెస్లో మీ అందరికీ కూడా చేసినటువంటి పరిస్థితి. ఈయన విద్యార్థి రాజకీయాల నుంచి కూడా పోరాట పడేలతో ఈ సమాజం కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తి శ్రీనివాసరావు గారు. నేను కూడా కాలేజీలో ఇద్దరం కూడా ఆయన ఏబీయూలో పనిచేసేవారు, నేను ఏఎస్ఎఫ్లో పనిచేసేవారు. ఇద్దరం కూడా విద్యార్థి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీలో మరి ఆయన ఒక ఎంపీగా ఆయన వీళ్ళ సీట్ తెచ్చుకోగలిగాడంటే ఆయన నీతి నిజాయితీ నిబద్ధతను బీజేపీ గుర్తించి, ఎందుకంటే బీజేపీ గుర్తించి ఆయనకి సీట్ ఇచ్చింది. ఇంకేత అటువంటి మంచి వ్యక్తి ఇలా పార్లమెంట్ అభ్యర్థిగా రావడం మనందరి యొక్క అదృష్టంగా నేను భావిస్తాను. మన బిడ్డల భవిష్యత్తు మనం రాబోయేటువంటి తరాల కోసమైనా ఈరోజు కొన్ని ఎప్పుడో కారణమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన
అందరూ కూడా ముందుగా ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. ఎండలు గట్టిగా ఉన్నాయి కాబట్టి పోలింగ్ డే అంటే హాలిడే కింద భావించకుండా క్యూలో కూర్చొని ముందు ఓటేసేటువంటి ఓపిక మనందరూ కూడా తెచ్చుకోవాలి. పోతే అభ్యర్థి రామానాయుడు గారు అసెంబ్లీ ఉన్నారు. ఆయన గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన 2 పర్యాయాలు శాసనసభ్యులుగా పనిచేశారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏమాత్రం కూడా సహకరించకపోయినా నిత్యం ప్రజల్లో తిరుగుతూ పనిచేసినటువంటి వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉంటూ మనలో కలిసిపోయి సామాన్య కార్యకర్తగా ఉండేటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం మన ప్రజాస్వామ్యం. ఈసారి ముచ్చటగా 3వసారి ఆయన పాల్గొని నుంచి గెలుస్తారు. ఖచ్చితంగా రాష్ట్ర మంత్రివర్గంలో ఉంటారనేటువంటి విషయం కూడా ఆయన సామాన్యుడు కాబట్టే ప్రజలతో ఈ విధంగా మమేకం కాగలిగాడు. అదేవిధంగా 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి శాసనసభ్యుడు అయ్యి ఉంటే ఎలక్షన్ అయ్యాక మనతో ఎవరితో కూడా సంబంధం లేనటువంటి పరిస్థితి. ఎప్పుడన్నా మన కావాలని ఉంటే వెళ్తే ఒకసారి పలకరించడం తప్పించి ప్రజల దగ్గరకు వచ్చి కనిపించేటువంటి పరిస్థితి ఉండదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం జగన్ ఎన్నికల అఫిడవిట్ పై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం అభ్యంతరం. వైఎస్ఆర్ ఆస్తులు ఇవ్వకుండా జగన్ కు ఎక్కడి నుంచి వచ్చాయంటూ సూటి ప్రశ్న. సీఎం జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్న ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. చంద్రబాబుతో తాను ఏనాడు చేతులు కలపలేదంటూ స్పష్టం. పాలకొల్లు మండలం వల్లంపరిలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం. ఓటర్లు ఆశీర్వదించాలంటూ విజ్ఞప్తి చేసిన నిమ్మల రామానాయుడు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఎన్నికల ప్రచారంలో విచిత్ర ఘటన. పాలకొల్లు నియోజకవర్గంలో ఒకే చోట ఎదురుపడ్డ నర్సాపురం ఎంపీ అభ్యర్థులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, గూడూరి ఉమాబాల. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.